అనుకుంటే వదిలేస్తాం, ఫ్రీ పోలింగ్ జరగనిస్తాం కదా. ఆ రోజు ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఓడిచ్చారు, సరే అది పక్కన పెడదాం. ఇవాళ అదే అఖిలప్రియ మళ్ళీ మీ మీద బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. ఆవిడ మీద మీరు అన్నట్టుగానే ఒక కిడ్నాపింగ్ కేసు ఉంది, అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళొచ్చారు. ఆ తర్వాత రకరకాల గొడవలు, ఏవి సుబ్బారెడ్డిని మర్డర్ చేయడానికి ప్రయత్నించారు అంటూ వాళ్ళ నాన్నగారితో ఆత్మలాగా తిరిగి ఏవి సుబ్బారెడ్డి కూడా ఆమె మీద ఆరోపణలు చేశారు. ఉమాకిషోర్ వాళ్ళ అన్నయ్య అనుకుంటా బహుశా, ఆయన ఆరోపణలు చేస్తారు. ఎంటైర్ ఫ్యామిలీ అంతా ఈరోజు ఆవిడకి రివర్స్ అవుతుంది. ఇవన్నీ మీకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈసారి. ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా. ఇప్పుడు మీరే అన్నారు, ఆలగడ్డ గత 20 ఏళ్ల క్రితం ఫ్రాక్షన్ కూరల్లో కూరుకుపోయి ఉండేది. ఇప్పుడు మా ఇంటికి ఎవరన్నా రావాలన్నా, నీ ఇంటికి ఎవడన్నా వెళ్ళాలన్నా భయపడేవాడు. ఎందుకంటే వెళ్తే ఏమవుతుందో, నువ్వు వాళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు, వీళ్ళ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావు, నువ్వు మా మనిషివి అని. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎక్కడికైనా ఎవరైనా ఫ్రీగా వెళ్ళొచ్చు, ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకోవచ్చు, ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అలాంటిది కోరుకుంటారా? మరి ఇలాంటి కాంటాక్ట్ చూసిన తర్వాత తిరిగి మళ్ళీ అదే ఆలగడ్డ ఉండాలని కోరుకుంటారా ప్రజలు? మీరు చెప్పండి. అంటే మీ మీ ఎగ్జామ్షన్ యాక్చువల్లీ మీకు సంబంధం లేని ప్రశ్న ఇది. సరే, వాళ్ళ పార్టీలు వాళ్ళు ఎవరెవరికి ఇచ్చుకుంటారో మీకు అనకుండా మీ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ మీద తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బరిలోకి దిగబోతున్నారు అనుకుంటున్నారా, జనసేన పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం ఉందనుకుంటున్నారా? అది వాళ్ళు చెప్పాలి, మీరే సమాధానం చెప్పి ప్రశ్న అడుగుతారు. పొలిటికల్ అనాలిసిస్ కొంత ఉంటుంది, మీ స్టడీ కొంత. నేను వాళ్ళని అనాలిసిసే చేయను. ఎంతసేపు ఉన్నా మా వాళ్ళది ఏంటి, ఎవరైనా ఓకే, అందరు కలిసి వచ్చినా ఒకటే, ఏదన్నా ఓకే. ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం, గెలుస్తాం. అడిగానంటే ప్రశ్న పర్టికులర్గా మీకు సంబంధం లేనిది అయినా కూడా అడగడానికి కారణం ఏంటంటే, గతంలో ప్రజారాజ్యం